మా వైపు నుండి ఎవరైతే మరి పెద్దలకు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ హౌసింగ్ కమిటీ వెయ్యండి అని మాట్లాడితే నేను చూస్తూ ఉన్నా. కానీ ఎమ్మెల్యే కాకముందు కొన్ని అసెంబ్లీ వేదికలు, పార్లమెంట్స్ వేదికలు చూస్తూ ఉండేది, చాలా దద్దరిల్లుతూ ఉండేది. కానీ ఈరోజు వచ్చిన తర్వాత చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు చాలా పకడ్బందీగా అక్కడ వచ్చేట ప్రతి కారుని చెక్ చేసి పంపిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఒకవేళ చెక్ చేయకపోతే మరి కౌశిరెడ్డి అన్న గారు మరి గన్నును చూపిస్తున్నాడు, పేరుస్తున్న తీరు కనుక చూస్తే నిజంగా అక్కడ పోలీసులు కనుక ఎంక్వైరీ చేసి కారు లాపకపోతే, నిజంగా గన్ను కనుక లోపల వస్తే కడియం శ్రీహరి గారి మీద పేల్చేస్తారేమో భయం అనిపించింది నాకు. అంటే చూడండి అధ్యక్ష, ఆ వ్యవహార శైలి ఇదే అసెంబ్లీ వేదిక. దీనిగా ప్రజలు మనం ఏరి కోరి పంపించింది, దీనిగా మనం సభ ఎందుకు వచ్చినాం. మాలాంటి కొత్త సభ్యులకు నేర్పాలి. నేను గౌరవించే నాయకుడు హరీష్ రావు గారు, వారు ఎప్పుడు మాట్లాడినా వారి మాటలు వినాలి, ఎప్పుడు వింటూ ఉంటా అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా ప్రతి అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడతారు. మాలాంటి కొత్త నాయకులకి దశ దిశ చేసే విధంగా చాలా మాట్లాడతారు, గౌరవిస్తాం. కానీ కౌశిరెడ్డి గారు చేసినటువంటి ఏదైతే విధానం ఉందో ఆ విధానం ఈ అసెంబ్లీ సాక్షిగా పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, అది సబబు కాదని తెలియజేస్తా ఉన్నా. సీతక్క గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటావు, స్పెల్లింగ్ వాయిస్తో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ నుండి. అంటే ఆదివాసీ గిరిజనులు అంత చులకనా మీకు? నేను చూసిన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరు కూడా స్పెల్లింగ్ మాట్లాడుకున్నా అదే కౌశిరెడ్డి గారు గమనిస్తూ ఉన్నా. అదే రోజు కౌశిరెడ్డి గారు అక్కడ కూర్చొని ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భం చూసిన. ఆ రోజు ఆదివాసీ గిరిజనులకు చులకన భావన, అదేవిధంగా ఈరోజు దళిత ఏదైతే మరి కడియం శ్రీహరి గారు వారిని కూడా గతంలో సుమారు 30-40 ఏళ్ళ వాళ్ళు చూస్తూ ఉన్నా. చక్కటి అనార్గులను దారుణంగా ప్రతి సబ్జెక్టు మాట్లాడు గొప్ప దిట్ట వ్యక్తి ఆయన. నేను పార్టీ గురించి మాట్లాడలే, పార్టీ ఏదైనా కానీ వ్యవహరించే తీరు ఈ సభ వేదిక కాదని తెలియజేస్తా ఉన్నా. వేదిక అది కాదు. మనం వ్యక్తులుగా వ్యక్తిని క్రిటిసైజ్ చేసుకుని చేయడం చాలా తప్పని భావిస్తా ఉన్నా. పార్టీలు అంటేనే పార్టీ ఏదైతుంది, కానీ ఈ సభ వేదిక వ్యవహరించే తీరు మాలాంటి కొత్త సభ్యులకి ఏదో నేర్చుకొని సమాజానికి ఏదో అందిస్తాం, ఏదో అందించిన దృక్పథం కలిగినటువంటి మా యువ ఎమ్మెల్యేలకి ఇలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఏదైతే స్పందన జరిగిందో, ఏదైతే వ్యవహార శైలి జరిగిందో, ఈ శాసనసభ సాక్షి వేదికగా ఉన్నటువంటి చట్టాలు ఏ విధంగా రచించబడినాయో దానికి లోబడి అలా వ్యవహరించిన తీరు ఎవరైనా సరే ఖండించాల్సిందే, చట్టరీత్యా చర్య తీసుకోవాల్సింది చెప్పేసి తెలియజేస్తున్నా.